ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. భారత్ పై అమెరికా టారిఫ్ల తగ్గింపు జోష్తో దేశీయ సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 2370 పాయింట్లకు పైగా లాభాల్లో, నిఫ్టీ 720 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీఎంపీవీ, అదానీ పోర్ట్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేయడానికి బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న బులియన్ మార్కెట్స్ మహా పతనం చూసాం మనం. ఇంత పతనం అవడానికి అసలు కారణాలు ఏంటంటారు? సో బులియన్ మార్కెట్లో ఏంటంటే మనము మేజర్ రీజన్ ఏంటంటే అమెరికన్ బ్యాంక్స్ మళ్ళీ వెస్టర్న్ బ్యాంక్స్ కూడా ఏం చేశాయంటే మొన్న శుక్రవారం సాయంత్రము వాళ్ళ స్టాక్స్, వాళ్ళ ఏవైతే షార్ట్స్ బిల్డప్ అయ్యాయో వాటిని అమ్మేశారు. అది కూడా ఏషియన్ మార్కెట్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నప్పుడు శుక్రవారం సాయంత్రం 8-8:30కి. దానివల్ల ఏంటంటే ఒక ప్యానిక్ సెట్ అయ్యి, ప్యానిక్ వల్ల మార్కెట్స్ అన్ని, సిల్వర్ ఆ రోజు శుక్రవారం రాత్రి 35%, బంగారం ఒక 14-15% పడిపోయింది. సో దాందే ఆ భయమే ఇంకా కంటిన్యూ అవుతోంది. నిన్న కూడా మన ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక నిన్న కూడా జరిగింది. బట్ ఆన్ ద హోల్ ఇవాళ చూసుకుంటే మాత్రం గోల్డ్ ఎస్పెషల్లీ మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. సిల్వర్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రికవరీ కావచ్చు. ఎందుకంటే మొన్న ఒక్కరోజు ఆ షార్ప్ ఏదైతే షార్ట్స్ వాళ్ళు సెల్ చేసేసి వాళ్ళ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారో దానివల్ల సిల్వర్ అనేది పడిపోయింది. బట్ బంగారానికి పెద్ద ఇష్యూ లేదు. ఇట్ మైట్ కమ్ బ్యాక్ టు సేమ్ లెవెల్ సూన్ అండి. అండ్ సార్, అంతేకాకుండా బంగారం, వెండి ధరలు సో ఎక్కడికక్కడ మొత్తం కూడా స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు. అత్యాశకు పోయారని చెప్పుకోవచ్చు. అటు కొనుగోలు కానివ్వండి, మదుపుదారులు కానివ్వండి. సో ఒక్కసారిగా పతనం అయ్యేసరికి ఇప్పుడు లబోదిబో అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి సార్ మనం? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ యాసెట్ అయినా సరే రోజుకి 8-9% పెరిగిందంటే అక్కడ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కానీ ఆర్ ఫ్యాడ్ కానీ బిల్డప్ అవుతున్నట్టే. ఎప్పుడు కూడా టెంప్టేషన్ గురి కావద్దు. ఏదైనా స్టేబుల్గా పెరిగితే, జనరల్గా హిస్టారిక్గా చూసుకుంటే గోల్డ్కి CAGR 7-8% మధ్యలో ఉంది. సిల్వర్కి ఇంకా తక్కువగా ఉంది. అలా కాకుండా లాస్ట్ 1.5 year 150-170% సిల్వర్ పెరిగింది. బంగారము అంతే 100% వరకు పెరిగింది. ఇలాంటి పెరిగినప్పుడు ఏంటంటే జాగ్రత్తలు చాలా తీసుకోండి. ఎవరైతే ముందు నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశారో ప్రతి పొజిషన్లో, అంటే బంగారం 80,000, 90,000, 1,10,000 దగ్గర వరకు చేశారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెండి కూడా అంతే, 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో కొన్న వాళ్ళకి అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. బట్ చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళు లాభం వచ్చింది కదా నేను కూడా అని అందరూ మీరు అన్నట్టు పెద్ద పెద్ద మొత్తాల్లో రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం వెండిలో చాలా నష్టం చూడాల్సి వచ్చింది. మళ్ళీ ఆ 4 లక్షల పైన రావాలంటే టైం పట్టచ్చు వెండికి. బంగారానికి అయితే పెద్దగా ఇబ్బంది లేదు, పడిపోయింది కొంచెమే అండ్ పెరిగింది కూడా, మళ్ళీ పెరగడానికి హ్యూజ్ స్కోప్ ఉంది బంగారానికి. బట్ వెండి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి ఏంటంటే ఏదైనా యాసెట్ అంత ఎక్కువ వొలటైల్గా ఉంటే మన కొత్త పొజిషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలనేది ఈ మొన్న జరిగిన లెసన్ అనేది అందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన గుణపాఠం అది. ఏదైనా యాసెట్ రోజుకి 7-8% పెరిగింది, తగ్గిపోయిందంటే మాత్రం భయపడాల్సిందే. కొంచెం పక్కన కూర్చుంటే తప్పు లేదు. ఎందుకంటే 7-8% పెరిగేది ఒకే రోజు 30-40% కూడా తగ్గుతుంది అని మనకు శుక్రవారం రాత్రి జరిగిన పరిణామాల వల్ల తెలిసింది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. లలిత గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా దగ్గర BDL షేర్స్ ఉన్నాయండి. 1500 యావరేజ్ లో 300 షేర్స్ ఉన్నాయి. అలాగే నా దగ్గర BEL ఉన్నాయండి. అది 398 యావరేజ్ లో ఉన్నాయండి. సో BEL ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చండి? BDL యావరేజ్ చేసుకోవచ్చండి? హోల్డ్ చేయమంటారా? BDL ఏ పొజిషన్ లో కొన్నారు మీరు? 300 షేర్స్ అండి. 1500 యావరేజ్ లో. 1500 యావరేజ్. సో BDL యాక్చువల్లీ కొన్ని రోజులు పట్టొచ్చు అండి, 3 to 6 months పట్టొచ్చు మళ్ళీ మీ 1500 పొజిషన్ రావడానికి. లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం పక్కా యావరేజ్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ లాభాల కోసం చూస్తే మాత్రం ఇప్పుడు కొత్తగా యాడ్ చేయొద్దు BDLలో.
దెన్ కమింగ్ టు బీఈఎల్ వచ్చేసి, ఇంకొకటి బీడీఎల్ కోసం ఏంటంటే మనము చూడాల్సింది ఏంటంటే వాళ్ళ డిసెంబర్ నంబర్స్ కూడా వచ్చేసాయి. సో ప్రాఫిటబిలిటీ కానీ యూజువల్లీ ఈ క్వార్టర్ వాళ్ళకి ఎప్పుడు తక్కువగా ఉంటుంది, నంబర్స్ తక్కువ ఉన్నాయి. కుదిరితే ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్స్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న కరెంట్ ఉన్న పరిస్థితులు, ఇది యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ వల్ల క్వైట్ అ ఫ్యూ కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి. టెక్స్టైల్ రంగంలో కానీ, కెమికల్స్ రంగంలో కానీ, వాటిలో ఎంటర్ అవుతే బెటర్ అండి ఇప్పుడు దీనిలో ఎగ్జిట్ అయ్యి. అండ్ కమింగ్ టు బీఈఎల్, మీ పొజిషన్ ఎక్కడ ఉందండి? సో బీఈఎల్ మాత్రం యాడ్ చేయొచ్చండి. సో మొమెంటమ్ ఉంది అండ్ నంబర్స్ ఆర్ గుడ్ అండ్ బీఈఎల్ క్యాన్ బి స్ట్రాంగ్లీ యాడెడ్. ఎవరికైనా సరే నంబర్స్, మనము రెవెన్యూస్ చూసుకున్నా అన్ని కూడా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ మొన్న డిఫెన్స్ అలొకేషన్ కూడా పెరిగింది బడ్జెట్లో. సో బీఈఎల్ కెన్ బి యాడెడ్ నౌ అండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ దేవి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయండి. 1300 యావరేజ్ లో, అలాగే ఓఎస్ఎస్ఎస్ ఉన్నాయండి 8200 యావరేజ్ లో. సో దానికి నాకు వినపడట్లేదు మేడం, మీరు చెప్పిన కంపెనీ పేరు వినపడలేదు. డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయండి 1300 యావరేజ్ లో. అలాగే పేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి 39,000 యావరేజ్ లో. ఓకే, పేజ్ ఇండస్ట్రీస్ వినబడింది. ఇంతకుముందు ఏదో టెక్నాలజీస్ అది వినబడలేదు నాకు. సో పేజ్ క్యాన్ బి, ఏమంటారు, పేజ్ 39 దగ్గర మీరు తీసుకున్నారు, ఇప్పుడు కరెంట్లీ డౌన్ ఉన్నా యూ కెన్ హోల్డ్ ఇట్ నౌ. మీరు లాంగ్ టర్మ్ వ్యూ అయితే మాత్రం ఒక 1 year కోసం 42,500 వరకు స్కోప్ ఉంది టార్గెట్. ఇట్స్ అండర్ వాల్యూడ్ స్టాక్. సో పేజ్ క్యాన్ బి యాడ్ చేసుకోవచ్చు, యావరేజ్ కూడా చేసుకోవచ్చు. దెన్ ఇంకొకటి చెప్పారు ఏదో టెక్నాలజీస్, ఏంటి అది? రైట్. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. నా దగ్గర స్టాండర్డ్ గ్లాస్ ఒక 60 లో 2000 షేర్స్ ఉన్నాయి. ఏవి? స్టాండర్డ్ గ్లాస్. ఓకే. 10,000 షేర్స్ ఉన్నాయి సార్. ఇవి ఉంచమంటారా తీసేయమంటారా? లాస్ట్ లో ఉంది. స్టాండర్డ్ గ్లాసా? స్టాండర్డ్ గ్లాస్ అయినా వేరే ఇంకా కరెక్టే చెప్తున్నాను? స్టాండర్డ్ గ్లాసా? సార్. నా రాడార్ లో లేదండి, అది నేను ట్రాక్ చేయట్లేదు ఆ స్టాక్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. ప్రియా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. కొంచెం క్లియర్ గా చెప్పరా అండి, మీ వాయిస్ క్లియర్ గా ఉండట్లేదు. ఓకే ఓకే మేడం. చెప్పండి సార్. మేము బ్రిగేడ్ తీసుకున్నాం సార్ 1200 తో. ఓకే. ఇప్పుడు 750 సంథింగ్ ఉంది సార్, అది హోల్డ్ చేసుకోవచ్చా సార్? ఒకటండి, లాంగ్ టర్మ్ కోసం అయితే నేను హోల్డ్ చేయండి. అదర్వైజ్ ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ తర్వాత ఆపర్చునిటీస్ చాలా ఓపెన్ అయింది, మార్కెట్స్ విల్ పికప్. ఇది ఇండియా ఫోకస్ స్టాక్, రియల్ ఎస్టేట్ స్టాక్. మీరు మళ్ళీ మీ 1200 రావాలంటే అట్లీస్ట్ 1 year పడుతుంది. టార్గెట్ 58%. ఇట్స్ అండర్ వాల్యూడ్. కావాలి లాంగ్ టర్మ్ కోసం మాత్రం, కావాలంటే యావరేజ్ చేసుకుని ఇంకా యాడ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ దీంట్లోనే లాభాలు చూడాలంటే మాత్రం మీకు టైం పడుతుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శివనాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. 3 స్టాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పండి. హెచ్ఎల్వి లిమిటెడ్. టీవీ వాల్యూమ్ తగ్గించాలి శివనాగేశ్వరరావు గారు, ప్లీజ్ దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి సార్తో మాట్లాడండి. చెప్పండి చెప్పండి శివనాగేశ్వరరావు గారు. ఓకే, లైన్ కట్ అయిందండి. సార్, నిన్న బులియన్ మార్కెట్స్ విషయానికి మనం కొంచెం ఎక్కువగా బ్రీఫ్ గా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, సో బడ్జెట్ కి సంబంధించి అంటే బంగారం అలాగే వెండి దిగుమతులపైన సుంకాలు విధించకపోవడం, అలాగే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తత కూడా తగ్గడం, ఇవి కూడా కారణాలని అనుకోవచ్చు అంటారా మనం? అవునండి. సో ఎస్పెషల్లీ అమెరికా ఇరాన్ మధ్యలో ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ మన
న్యూక్లియర్ ఎనర్జీ కోసం ఆ న్యూక్లియర్ వాళ్ళవి ఏవైతే ఉన్నాయో చర్చలు మళ్ళీ మొదలయ్యాయి, టర్కీలో మొదలయ్యాయి. కాబట్టి దానివల్ల కొంచెం ఉద్రిక్తతలు తగ్గాయి. సో ఇప్పుడు ఇరాన్ యుద్ధం అనేది ఇమీడియట్గా లేదు. దానికన్నా కూడా మనం అందరం డిస్కస్ చేసుకోవాల్సిందంటే మాత్రం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. దీనివల్ల ఏంటంటే చాలా ఇండస్ట్రీస్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా వినాల్సిన అంశం ఇది. సో మన టారిఫ్ ఏది 50% నుంచి 18% తగ్గడం వల్ల క్వైట్ అ ఫ్యూ ఇండస్ట్రీస్లో ఎన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉంది. ఒక 1 year నుంచి పర్ఫామ్ చేయని స్టాక్స్ కూడా ఇప్పుడు బాగా చేయబోతున్నాయి. నేను కొన్ని కీ సెక్టర్స్ స్టాక్స్ చెప్తాను, ఇన్వెస్టర్స్ కొంచెం స్టడీ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇవాళ మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా. ఒకటి పక్కా టెక్స్టైల్స్ అండ్ అప్రెల్స్, ఎస్పెషల్లీ ఇది మొన్న ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా, సారీ ఇండియా EU ట్రేడ్ డీల్ కూడా అయింది. అండ్ ప్లస్ ఇప్పుడు ఇది కూడా కావడం వల్ల మన భారతీయ టెక్స్టైల్స్, గార్మెంట్స్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేయబోతున్నాయి ఇందులో. ఎందుకంటే మనము బంగ్లాదేశ్, వియత్నాం, చైనా మన కాంపిటీటర్స్ కన్నా కూడా మనకు తక్కువ టారిఫ్ ఉంది. సో వీ విల్ డూ గుడ్. ఇందులో వెల్స్పన్ కానీ, ట్రైడెంట్ కానీ, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ, KPR మిల్స్ కానీ, పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా టెక్స్టైల్స్లో, అండ్ ఇంకోటి వర్ధమాన్ టెక్స్టైల్స్, ఈ 5 స్టాక్స్ కూడా కొన్ని పక్కా 1-2 యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే సీ ఫుడ్ అండ్ మెరీన్ ప్రొడక్ట్స్లో అవంతి ఫీడ్స్, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, వాటర్ బేస్, ఈ 3 స్టాక్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకొక 2 సెక్టార్లు 3 సెక్టార్లు కెమికల్ సెక్టర్, ఎస్పెషల్లీ ఇక్కడ చాలా ఈ యుఎస్ ట్రేడ్ డీల్ తర్వాత మళ్ళీ ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ రాబోతుంది, మంచి లాభాలు రావచ్చు. ఇందులో ఏంటంటే ఆర్తి ఇండస్ట్రీస్ కానీ, PA ఇండస్ట్రీస్ కానీ, అపార్ కానీ, అతుల్ కానీ, అండ్ ఆల్సో వినతి ఆర్గానిక్స్ అండ్ GFC గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ఇవి అన్ని కూడా హెవీ కెమికల్స్ ఆర్డర్స్, ఇవి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఆటో సెక్టార్లో మాత్రం సోనా, మళ్ళీ మదర్సన్ సూమి ఒకటి, అండ్ భారత్ ఫోర్జ్ ఒకటి, ఇవి కూడా బాగా పర్ఫామ్ చేయగలుగుతాయి. అండ్ లాస్ట్ కన్జ్యూమర్ అండ్ అగ్రి ఎక్స్పోర్టర్స్ లో చాలా రోజుల నుంచి డౌన్ ఉన్న LT ఫుడ్స్, KRBL ఏవైతే 2 బాస్మతి ఎక్స్పోర్ట్స్ లో ఉన్నాయి, ఈ 2 కూడా మళ్ళీ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పిన ఈ 10-12 వాటిలో ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతే మాత్రం షార్ట్ టర్మ్ లో మంచి లాభాలు పొందొచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నేను శర్మ చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. నిన్న ఎలక్ట్రిక్ గ్రీన్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నా కూడా ఓవరాల్ ప్రాఫిట్ మార్జిన్ అంతగా లేదని చెప్పేసి రిజల్ట్స్ చెప్తున్నాయి. దీనికి ఎలా ఉంటుంది ఫ్యూచర్ మీ అంచనా ప్రకారం? అంటే డిసప్పాయింటింగ్ గా లేదు, ఎంకరేజింగ్ గా లేదు, ఏదో న్యూట్రల్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దాని మీద నమ్మొచ్చా, ఏంటి పరిస్థితి? సార్, ఒలెక్ట్రా గ్రీన్ ట్రెక్ ఉంచుకోవచ్చు, దే ఆర్ అండర్ వాల్యూడ్. అండ్ ఇంకొకటి కూడా మర్చిపోకూడదు ఏంటంటే బడ్జెట్లో 4000 ఎలక్ట్రిక్ బస్సెస్ కోసము, ఈస్ట్ కోస్ట్ కారిడార్ కోసం మొత్తం నార్త్ ఈస్ట్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ కోసము 4000 బస్సెస్ది, ఎలక్ట్రిక్ బస్సెస్ది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా జనరల్గా కూడా ఈ మొబిలిటీ బస్సెస్ అన్ని కూడా మంచి ఆర్డర్స్ రాబోతూ ఉన్నాయి. అండ్ ఇది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, ఇంకా అండర్ వాల్యూడ్, యూ కెన్ కీప్ హోల్డింగ్ అండ్ ఈవెన్ యాడ్ కూడా చేసుకోవచ్చు అండి ఈ లెవెల్లో. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నా దగ్గర పెడిలైట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఓకే, ఏ పొజిషన్ లో తీసుకున్నారు మేడం? 1395 రూపీస్ లో తీసుకున్నానండి 1 year బ్యాక్. రీసెంట్ గా 1526 కెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది, రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి చేశానండి. అలాగే మా దగ్గర ఇండిగో పెయింట్ రాలేదండి, ఇంకా రిజల్ట్స్ రాలేదు ఇప్పటికైతే. నా దగ్గర అయితే అప్డేట్ లేదు రిజల్ట్స్ ది, వస్తాయి అనుకుంటా ఇవాళ రేపు, ఇంకా రాలేదు. సో అదర్వైజ్ ఆల్సో ఇట్ ఈస్, అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే దీన్ని పిడిలైట్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ స్టాక్. బట్ షార్ట్ టర్మ్ కోసం మాత్రం మీరు ఇప్పుడు ఈ ఫ్యూ డేస్ లో రిజల్ట్స్ వచ్చాక ఎగ్జిట్ అవుతే బెటర్ అండి. వేరే ఆపర్చునిటీస్ బెటర్ గా ఉన్నాయి వీటికన్నా కూడా ఇప్పుడు కరెంట్ పరిస్థితి. రైట్ అండి. సార్, భారత్ పై అమెరికా కూడా టారిఫ్లను తగ్గించింది. సో దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? సో దీనిపై ఇది మార్కెట్స్ పైన ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అంటారు? సో దీనిపైన ఆల్రెడీ మార్కెట్స్ పైన ఇవాళ ఆల్రెడీ మనకు కనబడతా ఉంది, నియర్లీ 2.5%, 2.6%, 2.75% పెరిగింది. 25,778 దగ్గరకు పెరిగిపోయింది. మొన్న ఆదివారం ఏమో బడ్జెట్ తర్వాత మనము అంత పడిపోవడం చూసాము. సో బడ్జెట్లో ఎక్కువగా ఏమీ
మార్కెట్స్కి ఎక్కువగా ఎటువంటి బెనిఫిషియల్ లేవనుకున్నాము, బట్ అలాంటివి నిన్న డీల్ రాత్రి అనౌన్స్ అయ్యాక మాత్రం మార్కెట్స్లో కొత్త ఊపు వచ్చింది. ఇది ఎన్ని రోజులు ఉంటుందని తెలియదు. కాకపోతే ఒకటేంటంటే మాత్రం దీనివల్ల ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, ఎస్పెషల్లీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కానీ అండ్ ఇండియాలో కూడా ఎస్పెషల్లీ బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్లు ఏవైతే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో మళ్ళీ ర్యాలీ మొదలవ్వచ్చు. ఎందుకంటే 1.5 year నుంచి దగ్గర 18-19 నెలల నుంచి మార్కెట్స్ అక్కడ మాత్రం అంత బాగా పర్ఫామ్ చేయలేదు, ఓన్లీ లార్జ్ క్యాప్సే చేశాయి. సో ఆ హోప్ మాత్రం క్రియేట్ అయింది. ఎవరైనా సరే ఇన్ని రోజుల నుంచి పక్కన సిల్వర్ గోల్డ్ వైపు ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ నెక్స్ట్ 1 yearకు మాత్రం స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండర్ వాల్యూడ్ అండ్ ఏదైతే ఓవర్ హ్యాంగ్ ఉందో ఈ US ఇండియా ట్రేడ్ డీల్ వల్ల చాలా థింగ్స్ చేంజ్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్తో FIIs మళ్ళీ రావచ్చు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రూపీ 90 దగ్గర స్టెబిలైజ్ అవ్వచ్చు. సో అక్కడ స్టెబిలైజ్ అయిందంటే మాత్రం మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎంటర్ కావచ్చు అండి. ఏదైనా డైరెక్ట్గా కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కూడా ఎంటర్ కావచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. చెప్పండి సార్. మేడం నేను 2 స్టాక్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. ఒకటి దేవ్యాని ఇంటర్నేషనల్, ఇంకోటి GMR ఎయిర్పోర్ట్స్ మేడం. ఈ ప్రైస్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దేవ్యాని యాడ్ చేయొచ్చు అండి. అది ఇప్పుడు ఇట్స్ ఎ గుడ్ ఏమంటారు ఈ పొజిషన్లో దానికి అంటే అండర్ వాల్యూడ్ దో ఇట్ ఈస్ మన డొమెస్టిక్ మన బ్రాండ్స్ ఏవైతే వాళ్ళు అన్ని మేనేజ్ చేస్తున్నారో ఇట్ ఈస్ 1 year టార్గెట్ ఉంటే మాత్రం అట్లీస్ట్ 6 months to 1 year ఓపిక ఉంటేనే దేవ్యాని యాడ్ చేయండి. ఎందుకంటే టార్గెట్ అకార్డింగ్ టు మీ అరౌండ్ 170 1 year టార్గెట్ అండి. మీ వ్యూ షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం పక్కన ఉండండి, వద్దు దీన్ని, ఎందుకంటే మూమెంటం అంత ఎక్కువ స్ట్రాంగ్గా లేదు. దెన్ ఇంకొకటి చెప్పారు, ఏం చెప్పారండి? రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్ ప్లీజ్. డిక్సన్ టెక్నాలజీ 10,300 కొన్నాము. ఓకే, యూకో బ్యాంకు సార్. డిక్సన్ టెక్నాలజీ 10,300 కొన్నాను సార్. యూకో బ్యాంకు Okay. 32 కొన్నాను సార్. 3,000 అవి ఉంచొద్దా సార్? సో డిక్సన్ ఉంచొచ్చండి. డిక్సన్ మీరు 10,000 దగ్గర కొన్నారు, ఆల్రెడీ 11,000 దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు ఈ US ఇండియా ట్రేడ్ డీల్ వల్ల కానివ్వండి, అదర్వైజ్ కూడా మన బడ్జెట్లో మన సెమీ కండక్టర్ కానీ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఏవైతే ఉన్నాయో ఇన్సెంటివ్స్ కానీ కంటిన్యూ చేశారు కాబట్టి డిక్సన్ విల్ డూ గుడ్ అండి. సో డిక్సన్ క్యాన్ హోల్డ్. దాని 1 year అప్ సైడ్ పొటెన్షియల్ అయితే 13,500 ఉంది. సో మీరు ఆల్రెడీ లాభాల్లో ఉన్నారు, యూ కెన్ హోల్డ్ దిస్. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు యూకో బ్యాంక్ అడిగారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ABN బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABN.